లో మొత్తం అన్ని అంశాలు కూడా ఫైనలైజ్ కాబోతున్నాయి. ఒక కామన్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళబోతున్నాం. సీట్ షేరింగ్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. పూర్తిగా అన్ని రకాలుగా సామరస్యపూర్వకంగానే అది కూడా మొత్తం ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని కోట్లు తగలేసినా ఈ బులుగు మీడియాతో కానీ యూట్యూబ్ ఛానల్స్తో కానీ మీరు అన్నట్టు సోషల్ మీడియా పేజెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి, మళ్ళీ డివైడ్ చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ నెగ్గుకు రావాలని. ఎందుకంటే అందరూ వదిలేశారు కదా, వాళ్ళ జగన్ రెడ్డిని సొంత కుటుంబమే వదిలేసింది. సొంత చెల్లెలిద్దరూ ఈయనపైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ అందరూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వదిలేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఆదిమూలం ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడాడు మనం విన్నాం. గతంలో కాపు రామచంద్రారెడ్డి కానీ ఇట్లా రకరకాలుగా ఎంతమంది వాళ్ళ ఇప్పుడు ఆ ఇష్యూస్ వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, వైసీపీలో జరుగుతున్న కుమ్ములాటలు, లేకపోతే ఈ అలకలు, లేకపోతే బయటికి వెళ్ళిపోవడాలు, ధిక్కరింపు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ధిక్కారం. నువ్వేంటి ముందు నీ సంగతి వాళ్ళు సొంత మేనమామే అన్నాడని మొన్న వచ్చింది ఒకటి, ముందు నీ సంగతి చూసుకోవా, నువ్వు గెలుస్తావు లేదా మా గురించి మాట్లాడుతున్నావు అన్నాడు కడపలో. సో ఇలాంటివన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం మటర్లు చేసామని కూడా అన్నట. సో ఇలాంటివన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం జనంలోకి ఇలాంటివి వదిలితే ఇక జనం దీని గురించి మాట్లాడుకుంటారు, మన గురించి మర్చిపోతారనే ఒక స్ట్రాటజీ కూడా ఉందేమో. చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. పట్టాభి గారు, ఒక పక్క ఏమో కారు కూతలు, ఒక పక్క ఎట్లా అంటే అసలు ఏమాత్రం అసలు వాళ్ళ వల్ల వీళ్ళకు వచ్చే దీని మీద ఎందుకు వాళ్ళ వల్ల